రాఘవయ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? అంజయ్య, ఇప్పటికీ మా ఇంట్లో ఆ డబ్బు తీసిన వ్యక్తి ఎవరో తెలియట్లేదంజయ్య. రాఘవయ్య గారు, మీ ఇంట్లో డబ్బు దొంగతనం చేసిన వారు ఒకరు కాదు, ఇద్దరు. అది ఎవరంటే? ఆ డబ్బు ఎవరు తీశారన్న విషయాన్ని అంజయ్య రాఘవయ్యకి చెప్తాడు. అది విన్న రాఘవయ్య తట్టుకోలేకపోతాడు. నువ్వు నిజంగా అదృష్టవంతురాలవి మౌనిక. ఆ దేవతే నిన్ను గుండం తొక్కకుండా చేసింది అని ఎంతో సంతోషపడుతుంది అత్త లక్ష్మి. అవునుగాని శశిరేఖలెటు వెళ్లారు? మనతోపాటే ఉన్నారే. పదాత్తయ్య, వెళ్ళి చూద్దాం. ఒక్కసారిగా శశిరేఖలు అలా పడిపోయి ఉండడం చూసి లక్ష్మీమౌనికలు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూసి కంగారు పడతారు. అయ్యో, ఏమైంది? కరెంట్ షాక్ వచ్చిన కాకి పిల్లల్లా ఇలా పడిపోయారేంటి? ఈ పిచ్చిది మళ్ళీ ఏం తింగరు పనిచేసిందో ఏమో. పద, ముందు లేపుదాం అని ఇద్దరు కలిసి శశిరేఖలను లేపుతారు. వదినగారు, వదినగారు, లేవండి వదినగారు. బిడ్డ తై అంటే అమ్మ తందాన అంటుంది. ఎప్పుడైనా ఇది మంచి ఇది చెడు అని చెప్తేగా. ఇప్పుడు చూడు ఎలా అయిందో. అక్కా లేవక్కా, అప్పుడు వద్దు అంటే పాము పుట్టను కొట్టి చెయ్యి పని చేయట్లేదని చెప్పింది. ఇప్పుడు ఏ స్విచ్ బోర్డులోనో చెయ్యి పెట్టి ఇలా పడిపోయినట్టుంది అని అనగానే శశిరేఖలు ఇద్దరు స్పృహ వచ్చిలేస్తారు. లేవగానే ఇద్దరు మొహాలు ఒకరిదొకరు చూసుకుంటారు. శశిరేఖలు మౌనిక పని అయిపోయింది అని అనుకుంటారు. మౌనికని గమనించకుండా ఇలా అంటారు. ఏమైంది వదినగారు, ఇలా స్పృహ లేకుండా పడిపోయారు? అయ్యో దేవుడా, మౌనికకి ఎంత పని జరిగిపోయింది. ఇక మన మౌనిక మనకి తిరిగి రాదు కదా. నేను అప్పటికి చెప్తూనే ఉన్నానత్తయ్యా, నిప్పుల గుండం వద్దు అంటే వినాలిగా. ఇప్పుడు చూడు మౌనిక మనకి దూరమయ్యింది. అయ్యో, నాకేమైందక్కా? నేను బానే ఉన్నానే. ఏంటిది శశి, తనకేమీ కాలేదే? మనం వేసిన ప్లాన్ పనిచేయలేదా? నువ్వేం ప్లాన్ వేసినా ఈరోజు ఇలా జరుగుతుందేంటే? ఈ వర్షం పడి నిప్పుల గుండం ఆరిపోయినట్టు ఉంది. మౌనిక కొద్దిగా ముందు గుండంలో అడుగుపెట్టుంటే దాని పని అయిపోయేది. కాని దానికంటే ముందే మనపై పిడుగుపడింది. ఛా! ఏమైందక్కా? అలా ఇద్దరి మొహాలు ఒకరిదొకరు ఎందుకు చూసుకుంటున్నారు? అప్పుడు శశిరేఖలు, హేలేదు మౌనిక, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. వర్షం పడి నువ్వు నిప్పులిప్పుల గుండం తొక్కలేదు అనుకుంటున్నావు. అవునమ్మా, నువ్వు అడుగు పెట్టే ముందే వర్షం పడింది అంటే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలవు. అప్పుడు మౌనిక ఇలా అంటుంది. అది బానే ఉంది కాని మీ ఇద్దరికేమైంది? ఇలా పడిపోయి ఉన్నారు. ఏం చెప్పమంటావు శశి? ఈరోజు నా దరిద్రానికి మాపై పిడుగుపడి ఇలా ఇద్దరం నేలకులాము. అయ్యో అవునా? మీపై పిడుగుపడి మీకేం కాలేదంటే చూడండి, ఇంకా తల్లి కృప మీపై ఉన్నట్టుంది. సరే పదండి, ముందు ఇంటికి వెళ్దాం. మీ అన్నయ్య నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడు. నాకు తెలిసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అని అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే రాహుల్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. మౌనిక రాహుల్తో ఇలా అంటుంది. ఏవండి, ఈరోజొక వింత జరిగిందండి. నేను అత్తయ్యకి బాగోతే నిప్పుల గుండం తొక్కుతానని మొక్కుకున్నాను. ఏంటి నాకు చెప్పకుండా? నువ్వు నిప్పుల గుండం తొక్కుతారని మొక్కుకున్నావా? నీకేమైనా అయితే ఎలా మౌనిక? ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను మొక్కుకున్నాను కాని నేనా నిప్పుల గుండం తొక్కే సమయానికే జోరుగా వర్షం పడిందండి. అవును, ఈ వేసవికాలంలో ఇంత జోరుగా వర్షం పడటం ఇదే మొదటిసారి. అంతేకాదండి, శశక్క పెద్దమ్మ పైన పిడుగు పడిందండి. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? మా వదిన అత్తయ్య బానే ఉన్నారే. అవునండి, నాకు అదే అర్థం కావట్లేదు. అత్తయ్య నేను వెళ్ళి చూసేసరికి కింద పడిపోయి ఉన్నారు. మేం లేపగానే మామూలుగానే మాట్లాడారు. అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. కొంత సమయం తర్వాత అక్కడికి రాఘవయ్య అంజయ్య ఇంటి నుంచి ఫుల్గా తాగి తిరిగి ఇంటికి వస్తాడు. ఎంతో కోపంతో ఇలా అంటాడు. లక్ష్మి, లక్ష్మి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చచ్చారా? లక్ష్మి, శశి అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే శశి లోపల్నుంచి హాల్లోకొస్తుంది. ఏమైంది మావయ్య, అంత గట్టిగా పిలుస్తున్నారు? అయినా మీరు మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్లారు మావయ్య? కనిపించనేలేదు. ఆ పని పాటలేక అలా ఊర్లు తిరగడానికి వెళ్ళాను. అది విన్న లక్ష్మి లోపల్నుంచి హాల్లోకి వస్తుంది. ఏమైందండి, ఎందుకలా గట్టిగా అరుస్తున్నారు? ఆ
పిచ్చిలే సరుస్తున్నానే. ఏంటండి మీరు తాగారా? ఎప్పుడు లేంది ఇలా కొత్తగా తాగుతున్నారేంటండి? అవునే, నేను తాగే వచ్చాను. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత తాగకుండా ఉండలేకపోయాను. అప్పుడు మౌనిక లోపల్నుంచి వస్తుంది. మౌనికను చూసి రాఘవయ్య ఇలా అంటాడు. ఏమైంది మావయ్య, ఎందుకలా కోపంగా ఉన్నారు? ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి నాకు తెలిసినప్పుడు కోపం రాకుండా ఎలా ఉంటుంది? అస్సలు ఏమైంది మావయ్య, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు నన్ను మోసం చేశారు. మిమ్మల్ని నేను ఎంతో నమ్మాను. అప్పుడు శశి మావయ్యకి నిజం తెలిసిపోయిందేమో అని ఇలా కవర్ చేస్తుంది. మావయ్య, మీరేదో తాగి మాట్లాడుతున్నారు. ముందు మీరిక్కడ్నుంచి వెళ్ళిపడుకోండి. నేనేదో తాగి మాట్లాడట్లేదు, నేను నిజంగానే మాట్లాడుతున్నాను. నేను మోసపోయాను. మావయ్య ముందు మీరు వెళ్ళి పడుకోండి. ఏవండి, మావయ్యని తీసుకెళ్ళండి అని రాఘవయ్యని రాహుల్ రూంలో పడుకోపెడతాడు. రాఘవయ్యకి నిజం తెలిసిపోయిందేమో అని శశి రేఖతో ఇలా అంటుంది. అమ్మా, మా మావయ్యకి నిజం తెలిసిపోయినట్టుందే. ఎందుకో అమ్మా, మా మావయ్య ఎప్పుడు లేంది ఈరోజు తాగొచ్చి వింతగా మాట్లాడుతున్నాడమ్మా. నేనన్నీ విన్నాను శశి. నాకు తెలిసి మీ మావయ్యకి నిజం తెలిసిపోయి ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మౌనిక రాహుల్తో ఇలా అంటుంది. ఏవండి, మావయ్య ఎప్పుడు లేంది ఈరోజు ఎందుకిలా ప్రవర్తించారండి? నాకదే అర్థం కావట్లేదు మౌనిక. మా నాన్న అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు మందు తాగడంటే ఇప్పటివరకు ఎప్పుడూ తాగలేదు. అలాంటిది ఈరోజు ఏమైందని మా నాన్న మందు తాగాడు? ఏవండి, మనం ఆ రోజు వెళ్ళినప్పుడు శశక్క గోల్డ్ షాప్కి వెళ్ళిందా లేదా కనుక్కోవాలండి. అవును మౌనిక, పద ఇద్దరం వెళ్ళి గోల్డ్ షాపులో అడుగుదాం అని ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడ రోడ్డుపైన ఇలా మాట్లాడుకుంటారు. ఏవండి, అప్పుడు మనం ఈ దారిగుండా వెళ్తున్నప్పుడే వాళ్ళిద్దరు కనిపించారు. అదిగో మౌనిక, గోల్డ్ షాప్. పద వెళ్ళడుగుదాం. ముందుగా వీళ్ళు రోడ్ పక్కన ఉన్న గోల్డ్ షాప్కి వెళ్తారు. అక్కడ ఇలా అడుగుతారు. అన్నా, ఇక్కడ ఎవరైనా ఒక వారం క్రితం సుమారుగా ఒక 50 లక్షల బంగారం కొనుగోలు చేశారా? ఇదిగోండి, ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి మీ షాప్కేమైనా వచ్చిందా? చూడండి, ఈ అమ్మాయి మా షాపుకి రాలేదు. ఈ వారంలో ఎవరు అంత డబ్బు పెట్టి కొనలేదు. అయినా మా దగ్గర అంత ఖరీదైన నగలు ఏవీ లేవమ్మా. మీరు కావాలంటే ఈ రోడ్డవతల పక్క పెద్ద గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అడగండి. రాహుల్ మౌనికలు పక్కన ఉన్న పెద్ద షాపులో అడగగా ఇలా అంటారు. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి రీసెంట్గా మీ షాప్లో ఏమైనా నగలు కొనుక్కుందా? లేదండి, ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. అయినా మేము మా కస్టమర్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయము. ఇక మీరు వెళ్ళొచ్చు అని అనగానే అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అలా నిరాశతో చివరగా రామ్లాల్ సేఠ్ షాపుకి వెళ్తారు. నా పేరు రాహుల్ అండి. మీ షాపుకి ఎవరైనా రీసెంట్గా సుమారుగా 50 లక్షల దాకా షాపింగ్ చేశారా? ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి శశి కదా, తినూరేఖ కూతురు. అవును, తను వచ్చి షాపింగ్ చేసింది. వాళ్ళమ్మ నాకు బాగా తెలుసు. ఆ రోజు శశితో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉందా? అయినా మీరెవరండి? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? నేను శశి వాళ్ల మరిదిని. మా అన్నయ్య రవి, తిను మా భార్య మౌనిక. ఓహో, లేదండి. శశి తన ఫ్రెండ్ రమ్యతో కలిసి షాపింగ్ చేశారు. శశి తన పేరు కూడా శ్రావణి అని అబద్ధం చెప్పింది. నాకు మళ్లీ గుర్తొచ్చి రేఖకి కాల్ చేసి చెప్పాను. రామ్లాల్ సేఠ్ అలా అనగానే ఆలోచనలో పడతారు. అక్కడ్నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. రోడ్డుపైన రాహుల్ మౌనికలు ఇలా మాట్లాడుకుంటారు. అంటే ఆ రోజు వదిన ఇంటికి వెళ్ళలేదన్నమాట. తన ఫ్రెండ్తో ఇక్కడ షాపింగ్ చేసింది. ఆ రోజు శశక్క ఇంట్లో నుంచి తీసుకున్న డబ్బుతో షాపింగ్ చేసిందా లేక వాళ్ళమ్మ ఇచ్చిన డబ్బులతో షాపింగ్ చేసిందా? మౌనికకి ఒక మంచి ఆలోచన తడుతుంది. ఏవండి, మనం ఒక పని చేద్దాం. శశక్కతో మొత్తం నిజం తెలిసిపోయింది. నువ్వే ఇంట్లో డబ్బు తీసావని, ఆ డబ్బులతోనే నగలు చేయించుకున్నావు అని గట్టిగా అందాం అని ఇద్దరూ ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్తారు. మౌనిక శశిరేఖలతో ఇలా అంటుంది. ఎంత మోసం చేశావక్క, నీ గురించి ఈరోజు మొత్తం తెలిసిపోయింది. నువ్వు బ్యాగ్లో డబ్బు పెట్టుకుని బయటికి వెళ్ళావన్న విషయం మాకు తెలిసిపోయింది. ఇక మీరు ఏమీ చేయలేరు. మర్యాదగా మావయ్య దగ్గర నిజం ఒప్పుకోండి. శశిరేఖల నోటి మాట ఆగిపోతుంది. చేసేదేమీ లేక ఇలా అంటారు. నన్ను క్షమించండి మరిదిగారు. మౌనిక, నేను డబ్బుకి ఆశపడి ఇలా చేశాను. నాకు నగలంటే చాలా ఇష్టం. అంతా డబ్బు వృధాగా పోతుంది అని తెలియగానే నాకు బంగారం చేయించుకోవాలని అనిపించింది. అందుకే ఇలా చేశాను.
నన్ను క్షమించండి. దానికి నేను కూడా సపోర్ట్ చేశాను. దయచేసి ఈ విషయం ఎట్టి పరిస్థితిలో రాఘవయ్యకి లక్ష్మికి చెప్పకండి. అప్పుడు రాహుల్ మౌనికలు నవ్వుకుంటూ ఇలా అంటారు. అదంతా ప్రాంక్ అక్క. నువ్వే ఆ దొంగ కావచ్చని చిన్న రాయి వేశాను. దొరికిపోయారు. మీతోనే నిజం చెప్పించాలని ఇలా చేశాము. దొరికారు దొంగలు. అబ్బా, ఏం ప్లాన్ చేశారు వదినా? డబ్బు దొంగతనం చేసి ఏమీ తెలియనట్టు మనింట్లోనే నాటకాలాడుతున్నారా? అయినా మనింట్లో డబ్బు తీయాలని నీకెలా అనిపించింది వదినా? అప్పుడు శశి ఎంతో తెలివిగా ఇలా అంటుంది. మేము కూడా నిజంగా ఆ డబ్బు తీసుకున్నామననుకుంటున్నారా? ఏదో ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడ్డానికి అలా అన్నావంతే. ఆహా, అవునా? మీరు రామ్లాల్ సేఠ్ దగ్గర నగలు కొన్న విషయం మాకు తెలీదనుకుంటున్నారా? చిన్న ఛాన్స్ దొరికిందిగా తప్పించుకుందాం అనుకున్నాం. కాని మీరు పకడ్బందీగా అన్నీ తెలుసుకునే వచ్చారని తెలుస్తుంది. మీ తల్లి కూతుర్లు దొంగల్లా లేరు, గజ దొంగల్లా ఉన్నారు. ఈ విషయం నేను దుబాయ్లో ఉన్న మావయ్యకి చెప్తాను. ఆగండి. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. మీరు ఏది చెప్తే అది వింటాం. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే నిలువునా చిరేస్తాడు. మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, మీ తప్పు మీరు తెలుసుకొని అత్తయ్య మావయ్యని క్షమించమని కోరుకోండి. లేదు, మేం తీయలేదు అని మాయ మాటలు చెప్పారో ఇద్దరిని ఇక్కడే చంపి ఉప్పు పాతరేస్తాను అని శశి రేఖలను లక్ష్మీరాఘవయ్య దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు మౌనిక ఇలా అంటుంది. అత్తయ్య, మావయ్య, ఈ ఇంట్లో డబ్బు ఎవరు తీశారో తెలిసిపోయింది. శశక్కే ఆ డబ్బు తీసుకుంది. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? శశి ఆ డబ్బు తీయటమేంటి? అవునమ్మా, వదినే ఆ డబ్బు తీసుకుంది. ఆ డబ్బుతోనే నగలు చేయించుకుంది. అంతేకాక ఈ విషయం తెలిసిన మీ చెల్లె రేఖ కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. ఏమ్మా శశి, నువ్వు నిజంగా ఆ డబ్బు తీసావా? చెప్పమ్మా. అవునత్తయ్య, నేనే ఆ డబ్బు దొంగలించాను. అంతేకాదు, మౌనిక ఈ ఇంటికి వచ్చినప్పటినుంచి తనపై చెడు ఉద్దేశం రావాలనే మీరు నన్ను బట్టలు తీయమని చెప్తే నేను కావాలనే మౌనికకి బయట ఆరేసిన బట్టలు తీయమని చెప్పాను. ఆ రోజు వంటింట్లోకి కూడా రమ్మని చెప్పిందే నేనే. అంతేకాక ఆ డబ్బు బీరువాలో మీరు నన్ను పెట్టమంటే నేనే మౌనికని బీరువాలో పెట్టమని చెప్పి తనపై నింద మోపాను. తను చేసిన తప్పులన్నీ శశి చెప్పేస్తుంది. అది విన్న మౌనికకి పట్టలేనంత కోపం వస్తుంది. ఛీ, నిన్ను నేనెంత నమ్మాను. నువ్వే నా అత్తవనుకున్నాను. కాని నాకు తెలియకుండా వెన్నుపోటు పొడుస్తావననుకోలేదు. అంటే అప్పటినుంచి మౌనికపై చెడు ఉద్దేశం కలిగేలా చేసింది నువ్వే అన్నమాట. ఏం ప్లాన్ చేసావు వదినా? అప్పుడు రేఖ ఇలా అంటుంది. నన్ను కూడా క్షమించండి అన్నయ్యగారు. నేను కూడా చాలా తప్పు చేశాను. శశి ఆ డబ్బు తీసిందని చెప్పగానే తనపై కోపడకుండా స్వార్థంగా ఆలోచించాను. అంతేకాదు, గుడిలో మౌనిక ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఎలాగైనా ఆపాలని తను నడిచే దారిలో ముల్లులు వేశాను. కాని అవ్వి శశి కాలికి దిగింది అని తను కూడా తను చేసిన తప్పులు మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మౌనిక ఇలా అంటుంది. చిచ్చి, మీరసలు మనుషులేనా? ఒక మనిషిపై ఇంత కక్ష చూపిస్తారా? అసలు నేను ఏం తప్పు చేశానని నాపై ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారు? తక్కువ కులంలో పుట్టినందుకా? రూపాయి కట్నం తేకుండా మీతో సమానంగా ఈ ఇంట్లో ఉంటున్నందుకా? ఈ విషయం తెలియక నేను ఎన్నోసార్లు మౌనికపై కోపాడ్డాను. అనరాని మాటలన్నాను. తక్కువ కులం అని చూశాను. కాని తన మంచి మనసు నాకు రక్తమిచ్చి నన్ను కాపాడినప్పుడే తెలుసుకున్నాను. కులం కాదు, మనిషి గుణం ముఖ్యం. అలా అంటుంది లక్ష్మి. ఇక రాఘవయ్య కోపంతో ఇలా అంటాడు. ఇన్ని రోజులు నా పెద్ద కోడలు ఎంత అమాయకూరాలో అనుకున్నాను. కాని నువ్వు చేసిన తప్పుడు చూస్తుంటే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినా నా తప్పులేదనిపిస్తుంది అని రాఘవయ్య అనగానే అక్కడికి ఆఫీస్ నుంచి రవి ఇంటికొస్తాడు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ఇంట్లో నుంచి గెంటేసేంత తప్పు తనేం చేసింది? ఒరే అన్నయ్య, ఇన్ని రోజుల మనిట్లో డబ్బు దొంగలించింది ఎవరనుకుంటున్నావు? వదినేరా. తనే ఆ డబ్బు దొంగలించి బంగారు నగలు చేయించుకుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? వదిన డబ్బు తీయడం ఏంటి? అప్పుడు శశి ఇలా అంటుంది. అవునండి, ఆ డబ్బు నేనే తీశానండి. వాటితోనే ఆ నగలు చేయించుకున్నాను. అప్పుడు రవి ఇలా అంటాడు. మరి మా అత్తయ్య చేయించింది అని చెప్పింది. పాపం తనపై కూడా నిందమోపిందా? అయ్యో బావగారు, అసలు ప్లానింగ్ మాస్టరే మీ అత్తయ్య. తనకీ విషయం తెలిసి
ఆ బంగారు నగలు తీసుకుని ఆ నింద నాపై మోపుదామనుకుంది. అంతేకాక మౌనికని గుడిలో ప్లాన్ వేసి తనకి కెమికల్ జ్యూస్ తాగించి తను మంటలో పడి లేపేద్దాం అని ప్లాన్ చేశారు. సమయానికి వర్షం పడింది కాబట్టి తను బ్రతికిపోయింది. వామ్మో, ఇదెక్క ట్విస్ట్రా! మా అత్తయ్య తన కూతుర్ని మించి ఉందిగా. టెర్రరిస్టులెక్కడో లేర్రా, మనింట్లోనే తిరుగుతూ మన పక్కనే ఉన్నారు అని రవి అనేలోగానే అక్కడికి గన్ పట్టుకుని పోలీస్ ఆఫీసర్ రామ్లాల్ సేఠ్ వస్తారు. పోలీసును చూసి ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. శశి, రేఖా, యు ఆర్ అండర్ అరెస్ట్. దొంగ నోట్లను ప్రింట్ చేసి వాటిని పబ్లిక్లో తీసుకొస్తున్నందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాము. అలా అనగానే శశిరేఖలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? దొంగ నోట్లు చేయడమేంటి? మీరు తప్పు అడ్రస్కు వచ్చినట్టున్నారు. నమస్కారం రామ్లాల్ సెట్ గారు, మీరిక్కడికెందుకొచ్చారు? మీ నమస్కారం. ఎవడికి కావాలమ్మా? నా దగ్గర నగలు కొని దొంగ నోట్లిస్తారా? అని రామ్లాల్ సేఠ్ అలా అనగానే శశిరేఖలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సార్, వీళ్ళే సార్. నా దగ్గర 50 లక్షల నగలు కొనుక్కుని వాటికి దొంగ నోట్లిచ్చి నన్ను మోసం చేశారు. అవ్వి దొంగ నోట్లు కావండి. మా ఇంట్లో డబ్బులు, మా నాన్న కూడపెట్టిన డబ్బులే మీకిచ్చారు. చూడండి, ఆ నోట్లు ఖచ్చితంగా దొంగ నోట్లే. మీకు సుమారుగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అలా పోలీస్ అనగానే ఒక్కసారిగా అందరి నోటి మాట ఆగిపోతుంది. ఏంటిది శశి, దొంగ నోట్లు కూడా తయారు చేస్తున్నావా? ఛీ, నేనొక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు శశి ఎంతో బాధతో ఇలా అంటుంది. ఏవండి, నేనింట్లో డబ్బు తీశానన్నమాట నిజమే. కాని నిజంగా ఈ దొంగ నోట్లకి నాకెటువంటి సంబంధం లేదండి. నన్ను నమ్మండి. అయ్యో రామ్లాల్ సేఠ్ గారు, నేను నిజంగా ఇచ్చింది దొంగ నోట్లు కాదండి. నా మాట నమ్మండి. రామ్లాల్ సేఠ్, నువ్వు నాకెన్ని సంవత్సరాల్నుంచి తెలుసు? చెప్పు, మేమెందుకలా చేస్తాము? అని శశి మొరపెట్టుకుంటుంది. అప్పుడు పోలీస్ సీరియస్ అయ్యి ఇలా అంటాడు. ఆపండి మీ డ్రామాలు. మర్యాదగా జీపెక్కి జైలుకి రండి. మిగతా విషయాలు కోర్టులో చూసుకుందాం. వస్తారా లేక బలవంతంగా లాక్కెలమంటారా? అని అనగానే రాఘవయ్య ఇలా అంటాడు. చూడండి సార్, అసలు దొంగ శశి కాదు, రేఖ కాదు. అసలు దొంగ నా భార్య లక్ష్మి అని రాఘవయ్య అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును, ఆ డబ్బు తీసింది మనల్ని అందర్నీ మోసం చేసింది కదా లక్ష్మి? హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నేనెందుకా డబ్బు తీశానని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.